గైస్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది అయితే పడతారు. లాస్ట్లో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో అయితే మనం బీడీఎల్ అండి భారత్ డైనమిక్ లిమిటెడ్ నుంచి అయితే వివిధ రకాల వేకెన్సీలకు అనేది ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ గైస్ ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ మీరు ఐటీ చేసిన వాళ్ళకు కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే జనవరి 24 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఫిబ్రవరి 14 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం చూసుకుందాం. ఇక్కడైతే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే అప్లై ఆన్లైన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ అండర్టేకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అన్నిటిపైన టిక్ అనేది చేసిన తర్వాత క్లిక్ టు ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ యువర్ ప్లేస్ ఆఫ్ పోస్ట్ అనేది ఇక్కడ మీరు ఎక్కడ అప్లై అనేది చేయాలనుకున్నారో ఆ యూనిట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గైస్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అయితే ఇక్కడ గమనించండి, మీరు ఏ యూనిట్లో అప్లై అనేది చేస్తున్నారో అక్కడ మీకు వేకెన్సీ ఉందో లేదో క్లారిటీ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నోటిఫికేషన్ అయితే చూడండి. ఆఫ్టర్ అయితే అప్లై అనేది చేసుకోండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ పోస్ట్ అనేది మీరు ఏ పోస్ట్ కింద అప్లై అనేది చేస్తున్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత అప్లికేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిలప్ అనేది చేయండి. ఫాదర్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయండి. మదర్ నేమ్ అనేది ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ అయితే మీ ఫాదర్ లేదా మదర్ ఆక్యుపేషన్ అని చూసుకుంటే వాళ్ళు ఏ వర్క్ అనేది చేస్తారో ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఫార్మర్ అయితే ఫార్మర్ అని, ఏదైనా ఎంప్లాయ్ వాళ్ళు అయితే ఎంప్లాయ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అది మెరిటల్ స్టేటస్ అయితే ఇక్కడ మీరు సడన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మ్యారీడా, సింగిలా ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఏ స్టేట్లో ఇక్కడ పుట్టారో ఆ స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే కేటగిరీ మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అయితే నేషనాలిటీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఇండియన్ అని. నెక్స్ట్ రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో అది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మినిమం అనేది 40% పీడబ్ల్యూడీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మదర్ టంగ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తెలుగు అయితే తెలుగు అని, ఒకవేళ హిందీ అయితే హిందీ అని ఇక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, తర్వాత మీ మండల్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సిటీ లేదా విలేజ్ అనేది ఇక్కడ మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ స్టేట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్ట్యాగ్గా ఇక్కడ షో అవుతుంది మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. ఈమెయిల్ ఐడి అయితే యాక్టివ్లో ఉండాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు 10th క్లాస్ డీటెయిల్స్ అనేది. అండ్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది, మోడ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ టైం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్కూల్ నేమ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ 10thలో వచ్చిన పర్సెంటేజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు 10th క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై అనేది చేస్తున్నారో అవైతే మీరు కంపల్సరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా మీరు ఐటీ పైన అప్లై చేస్తే ఐటీ అని, అదేవిధంగా డిప్లొమా పైన అప్లై చేస్తే డిప్లొమా అయితే మ్యాండేటరీగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఫుల్ టైం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిగ్రీ లేదా డిసిప్లిన్ అయితే మీరు ఏ ట్రేడ్లో ఇక్కడ పాస్ అయ్యారో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్ ఫిల్అప్ అనేది చేయండి. అండ్ ఐటీ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదర్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే ఫిల్అప్ అనేది చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఆఫ్టర్ అయితే మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అనేది చేసిన వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎన్ఐసి అని చూసుకుంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అని గమనించండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఐటీ పైన అప్లై అనేది చేసే వాళ్ళైతే మీకు అప్రెంటిస్‌షిప్ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా మీకు అనేది ఎక్కడైనా 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఆఫ్టర్ అయితే ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా మీ అప్రెంటిస్‌షిప్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మీరు ఏ కంపెనీలో చేశారో ఆ కంపెనీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ పోస్ట్ అనేది మీరు సపోజ్గా అప్రెంటిస్‌షిప్ చేస్తే అప్రెంటిస్‌షిప్ అని ఇవ్వచ్చు. వేరే ఏదైనా మీరు
కంపెనీలో వర్క్ అనేది చేసిన వాళ్ళైతే టెక్నీషియన్గా కావచ్చు, ఏదైనా వర్క్ అనేది చేసిన వాళ్ళైతే టెక్నీషియన్ అని ఇవ్వచ్చు. తర్వాత నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్రెంటిస్‌షిప్ చేశారా, పర్మనెంట్ ఎంప్లాయీగా ఉన్నారా, అదేవిధంగా టెంపరవరీనా, నా కాంట్రాక్టా, ఫిక్స్ టర్మ్ కింద మీరు ఇంతకుముందు వర్క్ అనేది చేశారా, ఎక్స్పీరియన్స్గా అనేది ఇక్కడ మీరు ఫీల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే పే స్కేల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళైతే మంత్లీ అనేది ఎంత స్టైఫండ్ వచ్చేదో అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. సపోజ్గా 8,050 రూపీస్ వస్తే 50 రూపీస్ అని ఇలా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారో ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ పక్కన డ్యూరేషన్ అయితే చూపిస్తుంది. మీరు 1 ఇయర్ చేసి ఉంటే 1 ఇయర్ అని ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఎక్స్ట్రా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కాలంలో అనేది. నేచర్ ఆఫ్ డ్యూటీ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా అప్రెంటిస్‌షిప్ చేశారా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్రెంటిస్‌షిప్ చేసి ఉంటే అప్రెంటిస్‌షిప్ అని ఇవ్వాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ డ్యూటీ అయితే చేసి ఉంటే కాంట్రాక్ట్గా డ్యూటీ చేశారా లేదా పర్మనెంట్గా డ్యూటీ చేశారా ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి నెక్స్ట్ పైన క్లిక్ అనేది చేయండి. మీ ప్రివ్యూ మొత్తం అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్లో వెళ్ళండి. అంతా ఓకే ఉంటే సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే పార్ట్ 1 అయితే కంప్లీట్ అయింది. అదేవిధంగా పార్ట్ 2 అయితే ఇక్కడ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే కంటిన్యూ టు పార్ట్ 2 రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాగిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లాగిన్ కోసం అయితే ఇంతకుముందు మీకు చూపించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ చూసుకుంటే మీకు అనేది మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారు. ముందైతే మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే మీరు పెట్టుకోండి, ఎంతకైనా మంచిది. తర్వాత ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ అనేది మీ ఫోటో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫోటో అనేది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మీరు అనేది 50 KB బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత అప్లోడ్ ఫోటో పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ షో అవుతుంది. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ కూడా ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ 20 KB బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా ఇక్కడ షో అవుతుంది. తర్వాత ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళి గాయస్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ అనేది చేస్తే గ్రీన్ కలర్తో ఇక్కడ అయితే ఇలా అయితే చూపిస్తుంది. అండ్ గైస్ మిగతా డాక్యుమెంట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి తర్వాత అనేది ఆల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది, తర్వాత సాలరీ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా మీరు పే స్కేల్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, మీరు ఎక్కడైనా వర్క్ అనేది చేస్తే అక్కడ నుంచి వచ్చిన మీకు పే స్కేల్ లేదా బ్యాంక్ స్లిప్ కావచ్చు, ఇలాంటి అయితే మీరు చూపించాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు అప్లోడ్ అనేది చేయడానికి అయితే అప్లోడ్ సర్టిఫికేట్ పైన క్లిక్ అనేది చేయండి. గాయస్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది అయితే పడతారు. సర్టిఫికేట్ టైప్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ అనేది మీరు ఎనీ కేటగిరీ రిలాక్సేషన్ సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఆల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఎలా ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలని ఇక్కడ మీరు చూసుకుంటే KPDFలో అయితే మీ క్వాలిఫికేషన్ అన్ని సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫస్ట్ 10th మెమో, ఆ తర్వాత మీరు ఐటీ పైన అప్లై చేస్తే ఐటీ మెమో, ఒకవేళ మీరు డిప్లొమా పైన అప్లై చేస్తే మీ డిప్లొమా మెమో ఒకటే పీడిఎఫ్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అవన్నీ ఒకే పీడిఎఫ్లో అయితే పెట్టయితే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత చూస్ ఫైల్లో వెళ్ళి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అని ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే 500 KB బిలో అయితే ఉండాల్సి ఉంటుంది మీ పీడిఎఫ్ అనేది. తర్వాత అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అనేది సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ మీరు సర్టిఫికేట్ టైప్ అనేది మళ్ళీ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి అయితే ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ పైన అప్లై చేస్తే మీ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చూస్ ఫైల్లో వెళ్ళి అయితే మీరు ఇక్కడ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్ ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఫినిష్ పైన క్లిక్ అనేది చేయండి లాస్ట్కి అనేది. గైస్ మీ అన్ని డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేస్తే అప్లోడ్ అనేది చూపిస్తుంది. ఆఫ్టర్ అయితే సబ్మిట్ ఆప్షన్ పైన వెళ్ళండి. ఇక్కడ మీరు చూసుకుంటే SC ST PWD ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే ఉండదు. వీళ్ళకి డైరెక్ట్గా అయితే ఇక్కడ మీకు అనేది అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. ఇక్కడైతే అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అయితే చూపిస్తుంది. అక్కడ నుంచి అయితే మీ ప్రింట్ అనేది తీసి అయితే మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మీరు. థ్యాంక్ యూ గైస్. వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్కి అయితే లాగౌట్ అనేది చేసుకోండి.